హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఐక్యూ 15 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. బేసిక్ గా ఎవ్రీ ఇయర్ మోస్ట్ యాంటిసిపేటెడ్ లాంచెస్ లో ఐక్యూ నంబర్ సిరీస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ ఫీచర్స్ తీసుకొని వస్తారు వీళ్ళు. మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేను కూడా ఒకటి అరౌండ్ 50,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఈ ఫోన్స్ లో మనం చూస్తూ ఉంటాం. లాంచ్ కూడా నిన్న నిపుణ్ మారియా గారి పేజ్ లో గెస్ ద డేట్ అని చెప్పని మెన్షన్ చేశారు. అక్కడ November 27 ని కొంచెం ట్రిక్ గా పెట్టారు. బట్ నా అంచనా ప్రకారం అయితే ఐక్యూ ప్రతిసారి ఒక రోజు ముందే వచ్చింది. దాన్ని బట్టి చూస్తే November 26 ఈ ఫోన్ లాంచ్ అవ్వచ్చు. నేనైతే November 26 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ప్రతి సంవత్సరం నేను ఐక్యూ 11, 12, 13 వీటన్నింటికి చైనా లాంచ్ అయిన వెంటనే ఇండియాలో ఏ స్పెక్స్ తో తీసుకొస్తారని చెప్పని రూమర్డ్ వీడియో ఒకటి చేస్తాను. ఆల్మోస్ట్ 99% అవే ఫీచర్స్ తో వస్తాయి. ఈసారి కూడా ఐక్యూ 15 దీవాళీ రోజు చైనాలో లాంచ్ అయిపోయింది గ్లోబల్ గా. ఆ ఫీచర్స్ అన్నింటిని బేస్ చేసుకుని మీకు కొన్ని చైనా ఇమేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు అర్థమవుతూ ఉంటే వాటిని చూస్తూ ఉంటే క్లియర్ గా మనకి ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఏ ప్రైస్ లో వస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పేస్తా. చైనాలో అయితే 52,000 రూపాయలకి లాంచ్ చేశారు బేస్ వేరియంట్ ని. మన ఇండియా కూడా సుమారు 52 నుంచి 55,000 రూపాయల మధ్యలో వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చూద్దాం ఫీచర్స్ అన్ని ఒక్కసారి మీరు కూడా వినిన తర్వాత ఆ ప్రైస్ పెట్టి మనం కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఫీస్ట్ ఏంటంటే ఈసారి ఐక్యూ 13 లో కొన్ని ఫీచర్స్ మిస్ అయినాయి. ఎగ్జాంపుల్ వైర్లెస్ ఛార్జింగ్ కానివ్వండి. కానీ ఈసారి మాత్రం ఏది మిస్ చేయట్లేదు. వైర్లెస్ ఛార్జింగ్ తీసుకొచ్చేసారు. ముఖ్యంగా iPhone 17 Pro లో ఏదైతే 1,50,000 ఫోన్ లో మనం చూసిన డిస్ప్లే ఉందో సేమ్ డిస్ప్లే Samsung M14 LED టెక్నాలజీతో వచ్చే OLED డిస్ప్లే ఈసారి ఐక్యూ 15 లో తీసుకొని రాబోతున్నారు. ఇలా చాలా అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అండ్ నా ఫేవరెట్ ఫీచర్ దీంట్లో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్. ఈసారి Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తో రాబోతుంది. దీని Antutu స్కోర్ చైనా ప్రకారం అయితే 4.3 మిలియన్ వరకు స్కోర్ చేసింది. ఈ సంవత్సరానికి ఇదే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇదే ప్రాసెసర్ మీద వస్తాయి. ప్లస్ ఐక్యూ వాళ్ళు కాబట్టి Q3 చిప్ తీసుకొస్తున్నారు. ఈసారి Q2 కాదు, అప్గ్రేడెడ్ నెక్స్ట్ జనరేషన్ Q3 చిప్ తీసుకొస్తున్నారు. ఈ Snapdragon అండ్ Q3 ఈ రెండింటి కాంబినేషన్ లో రే ట్రేసింగ్ టెక్నాలజీని వీళ్ళు ఇంకా చాలా బాగా ఆప్టిమైజ్ చేసినట్లు చెప్తున్నారు. గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ని మనం ఫీల్ అవుతామేమో. ఇన్ఫాక్ట్ ఇండియాలో ఫస్ట్ లాంచ్ అయ్యే అతి తక్కువ Snapdragon 8 Elite Gen 5 ఫోన్స్ లో ఇది కూడా ఒకటి. అలానే Origin OS 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వచ్చే ఫోన్స్ లో ఇండియాకి వచ్చే ఫస్ట్ ఫోన్ ఇదే. అవుట్ ఆఫ్ ది బాక్స్ Origin OS 6 తో వస్తుంది. రెండోది లైవ్ స్ట్రీమ్ చేసుకునే వాళ్ళకి లైవ్ స్ట్రీమ్ అసిస్టెంట్ 2.0 అని చెప్పి తీసుకొస్తున్నారు. మీరు USB 3.2 జనరేషన్ తో తీసుకొస్తారు. ఈసారి ఎల్గాటో కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా మీరు 4K లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. చైనాలో అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇండియా కూడా మోస్ట్లీ తీసుకొస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే ఇండియాలో కూడా వీళ్ళకి పర్ఫార్మెన్స్ మీదే మార్కెట్ ఉంది. ఇంకా RAM and ROM కాన్ఫిగరేషన్స్ అంటారా, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. లాస్ట్ జనరేషన్ ఐక్యూ 13 లోనే LPDDR5X Ultra అండ్ UFS 4.1 ఇచ్చారు. ఈసారి ఐక్యూ 15 లో కూడా అవే కంటిన్యూ అవుతాయి. రెండోది ఈ ambient లైట్ కూడా ఏం చేంజ్ అవ్వదు. ఐక్యూ 15 లో కూడా సేమ్ లెవెల్లో కంటిన్యూ అవుతుంది. డిజైన్ ఈసారి ఐక్యూ 13 కంటే కూడా ఐక్యూ 15 లో రెడ్ కలర్ ఒకటి ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడు నా సెకండ్ ఫేవరెట్ ఫీచర్ ఈ ఐక్యూ 15 లో డిస్ప్లే. iPhone 17 Pro సిరీస్ లో ఏదైతే డిస్ప్లే యూస్ చేస్తారో సేమ్ డిస్ప్లే ఈ బడ్జెట్ లో ఐక్యూ 15 లో రాబోతుంది. చైనాలో అయితే 6.8 ఇంచ్ 2K రెజల్యూషన్ M14 ప్యానెల్ LED టెక్నాలజీతో OLED డిస్ప్లే ఇచ్చారు. 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ P3 వైడ్ కలర్ గ్యామెట్ మనం చూస్తుంటాం కదా, 100% P3 కలర్ గ్యామెట్ అని. బట్ ఈసారి వీళ్ళు 118% P3 కలర్ గ్యామెట్ తో వస్తున్నారు. అండ్ 508 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తో వస్తుంది. 450 ppi, 490 ppi, 480 ppi చూస్తాం. ఈసారి వీళ్ళు డైరెక్ట్ 508 ppi వెళ్ళిపోయారు. అండ్ అక్కడ గ్లోబల్ గా అంటే చైనాలో పబ్లిసిటీ ప్రకారం అయితే వరల్డ్స్ ఫస్ట్ ప్యానల్ అని చెప్పి అంటున్నారు ఈ బడ్జెట్ లో. చూద్దాం సేమ్ Samsung M14 ప్యానల్ ఇండియాకి వస్తుందేమో. అండ్ బ్రైట్నెస్ 6000 nits పీక్ బ్రైట్నెస్, 2000 nits హై బీమ్ నిట్స్ వస్తున్నాయి. బెస్ట్ పార్ట్ ఈసారి Samsung వాడదు కాబట్టి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఈసారి తీసుకొని వస్తున్నారు. దీనికోసం మాత్రం నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా డాల్బీ విజన్ కోసం. నెక్స్ట్ ఇంకొక మంచి ఫీచర్ ఉంది. బట్ ఆ మంచి ఫీచర్ చెప్పే ముందు మీరు ఒక మంచి పని చేయాలి. అదే కింద వైట్ కలర్ లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్. ముందు దాన్ని కొట్టేసి మంచి పుణ్యం కట్టుకోండి. పక్కన లైక్ బటన్ ఉండేది, దాన్ని కూడా కొట్టేసేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం కొంచెం కింద హైప్ పాయింట్స్ ఇవ్వండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. వీడియోని హైప్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి త్వరగా రీచ్ అవుదాం. కాంటెంట్ పరంగా తగ్గనేమో అది నాది గ్యారంటీ. మీరు మాత్రం కొంచెం ఆ సబ్స్క్రైబ్ బటన్ చూసుకోండి. థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ 7000 mAh బ్యాటరీ 100 వాట్ ఛార్జర్ తీసుకొస్తున్నారు ఈసారి. లాస్ట్ టైం 120 వాట్ ఛార్జర్, ఈసారి దాన్ని 100 వాట్ కి డ్రాప్ చేసి వైర్లెస్ ఛార్జర్ యాడ్ చేశారు. ఐక్యూ 13, ఐక్యూ 12, ఐక్యూ 11 వీటి వెయిట్ లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ లేదు. ఈసారి ఐక్యూ 15 లో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ చైనాలో. ఇండియాలో మరి ఎన్ని వాట్స్ తీసుకొస్తారో చూడాలి. మాక్సిమం అదే సపోర్ట్ ఇండియాకి వచ్చింది. ఇంకా ఫోర్త్ ఫీచర్ మనం వెయిట్ చేసేది కెమెరాస్. రైట్ సైడ్ సేమ్ కెమెరా లేఅవుట్ తో తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX882 సెన్సర్, ఇది పెరిస్కోప్ లెన్స్. 3x ఆప్టికల్ షాట్స్ తీసుకోవచ్చు మనం. అప్ టు 85 mm వరకు ఆప్టికల్ అన్నట్లు రూమర్స్ ఉన్నాయి. అండ్ 100x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. మేబీ పెరిస్కోప్ లెన్స్ ఈసారి వీళ్ళ మేజర్ USP అవ్వచ్చు. సెకండ్ కెమెరా ప్రైమరీ కెమెరా Sony IMX921 సెన్సర్ తో వస్తుంది. ఇది కూడా 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్. సో రైట్ సైడ్ 3 కూడా 50 మెగాపిక్సెల్స్. ఫ్రంట్ సేమ్ ఏం మారింది ఏం లేదు. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీసుకొస్తున్నారు. 8K వీడియో రికార్డింగ్లు, 4K 60 FPS ఇవన్నీ ఉంటాయి. ఇంకొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే ఈసారి వైబ్రేషన్ మోటార్ మీద కూడా ఎక్కువ వర్క్ చేసినట్లు. ఇండస్ట్రీస్ ఫస్ట్ డ్యూయల్ యాక్సెస్ వైబ్రేషన్ మోటార్ ని ఇంట్రొడ్యూస్ చేశారు చైనాలో. ఇండియా కూడా అదే వచ్చింది. యాంటెనా బ్యాండ్స్ కూడా 23+ యాంటెనా బ్యాండ్స్ ఉన్నాయి. గేమ్స్ ఆడుకోవడానికి, ఈ స్పోర్ట్స్ ఆడుకుంటున్నానికి కూడా టోటల్ ఫోన్ మొత్తం కూడా మనకి సిగ్నల్ రిసెప్షన్ బాగానే ఉంటుంది. కూలింగ్ ఛాంబర్ వాటి పరంగా కూడా 8000 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ తో వస్తుంది. రైట్ నౌ ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన మాక్సిమం
ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు ప్రాబ్లీ 99% ఇవే స్పెసిఫికేషన్స్ వస్తుంది ఇండియాకి. ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్లు అలానే వచ్చాయి, ఈసారి కూడా వస్తుందని చెప్పని అనుకుంటున్నా. ప్రైసింగ్ మాత్రం చైనాలోనే 52,000 రూపాయల వరకు పెట్టారు. ఇండియాకి వచ్చేటప్పటికి అది దాదాపు 55,000 రూపాయల వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ 55,000 రూపాయలకు వెళ్ళినా కానీ ఈ ఫీచర్స్ అన్ని ఆ ప్రైస్ లో వస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు. బట్ మనం రివ్యూ చేద్దాం. మన ఛానల్లో లాంచ్ రోజు ఖచ్చితంగా రివ్యూ వస్తుంది. ఫోన్ ఇంకా నా దాకా రాలేదు, లాంచ్ కూడా ఇప్పుడప్పుడే ఏం కాదుగా, ఇంకా నెల రోజుల వరకు టైం ఉంది. ఫోన్ వచ్చిన తర్వాత డెప్త్ గా ఆనెస్ట్ అండ్ జెన్యూన్ గా రివ్యూ చేసి కొనొచ్చా లేదా అని చెప్పని మీ ముందు పెడతా. అప్పుడు మీరు ఇంకా క్లుప్తంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందరు. కానీ ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ లో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నా వరకు అయితే మాత్రం ఫస్ట్ థింగ్ ప్రాసెసర్ ఆబ్వియస్ గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఈ సామ్సంగ్ M14 ఏదైతే ఐఫోన్ 17 Pro సిరీస్ లో యూస్ చేసిన డిస్ప్లే ఉందో అదే డిస్ప్లే ఈ ఫోన్స్ లో రావడం నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. దానికోసం వెయిట్ చేస్తున్నా. మూడోది వైర్లెస్ ఛార్జింగ్ కూడా. ఇప్పుడు వరకు నేను ఐక్యూ ఫోన్స్ లో వైర్లెస్ ఛార్జింగ్ చూడాలి. ఒకవేళ 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తే మాత్రం ఒక మంచి యాడ్ ఆన్ అవుతుంది. ఇంకా నెగ్లెక్ట్ చేయడానికి పాయింట్స్ కూడా ఏమీ ఉండవు. మరి త్వరగా మీకు నచ్చిన ఫీచర్ కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి ఫాస్ట్ గా. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఇంకా ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. బట్ మీరు మన ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా కింద వైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతే, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.